పరిశుద్ధమైన దేవుడు లోకమునకు ఒక విధి పెట్టిన ప్రకారం మనము ఆ విధులను కొన్నింటి పాటిస్తూ ఉన్నాం లోకంలో. అదేంటి అంటే ఈ నెలలో చాలా మంది హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు. హార్వెస్ట్ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారో కూడా చాలా మందికి తెలియని ఉన్నారు. ఏదో ఆచారం వస్తుంది కదా, మనం దాన్ని సెలబ్రేట్ చేయాలి అనే తలంపు చేత చాలా మంది హార్వెస్ట్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ ఎందుకు హార్వెస్ట్ ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేయాలి, దానికి గల కారణం ఏంటి అనేది మూలం ఎవరికి చాలా మందికి తెలియదు. యవనస్తులకైతే మొదటిగా ఇది ఏమాత్రం తెలియదు. ఎందుకంటే మన యవనస్తులు మొత్తము ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రీల్స్ చేయడంలో చాలా బిజీ ఉన్నారు కాబట్టి ఆ మాత్రం తెలియదు. యవన కాలంలో కూడా కొంతమంది ఉన్నారు దేవుని మీద ఆసక్తి కలిగి, దేవుని పనులలో ఆసక్తి కలిగి ఈ కుమారులు ఏం చేస్తారని పరిశోధించే వారు ఉన్నారు. ఎందుకు మనం ఇది జరిపిస్తామని. అలాగే అనేక మంది బైబిల్ గురించి జ్ఞానం లేక, బైబిల్లో అనేది మనం తెలియక ఆచారాలను పాటిస్తున్నాం, ఆచారము మనము అది చేస్తున్నాం. కానీ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందు నిమిత్తం ఏవి వచ్చాయో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. అయితే ఈ ఆచారాలలో మనం పాటిస్తున్న ఆచారం ఏంటంటే ప్రతి ఒక్కరి నవంబర్ మాసంలో, అక్టోబర్ మాసంలో హార్వెస్ట్ ఫెస్టివల్ అనే కోతకాల పండుగ అనేది జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటున్నారు అనేది తెలియని స్థితిలో కొంతమంది జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే చర్చ్ లో మనకు పెట్టాడు, పాస్టర్ చెప్పాడు హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది జరగాలి కనుక ప్రసంగికుడు ఎవరైతే ఉన్నారో దైవ సేవకుడు చెప్తున్నాడు, మనం ఆచరించాలి కాబట్టి ఆచరిస్తున్నాము. అది కాదు కారణము. అయితే మూలమే నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది హార్వెస్ట్ ఫెస్టివల్, ఎందుకు చేయాలి మనం హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది మీకు నేను ఈరోజు మీకు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే హార్వెస్ట్ ఫెస్టివల్ ఎందుకు మనం సెలబ్రేట్ చేయాలంటే ద్వితీయోపదేశ కాండంలో 26వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే 5వ వచనం వరకు మనం చూసుకుంటూ వస్తే, నీ దేవుడైన యెహోవా నీ స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరచుకొని దానిలో నీవు నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నింటిలోని ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమునకు ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినముల నుండి యాజకులకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఒప్పుకొనిచున్నానని ఆయనతో చెప్పాను. యాజకుడు ఆ గంపని చేతిలో తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, కింద మన ఫుట్ నోట్ చూసుకుంటే సిరియా దేశస్థుడు అని ఉంటుంది. అయితే అతడు ఐగుప్తు నాకు వెళ్ళాను, కొంతమందితో అక్కడికి పోయి పరవాసి గొప్ప బలమైన విస్తారమైన జనం ఆయనని అక్కడ రాయబెట్టుకుంది. ఎందుకు హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకుంటున్నారంటే గల కారణం ఏంటంటే అబ్రహాము సంతానం ఏదైతే ఉన్నదో, అబ్రహాము కుమారులకు మనవడు ఎవరైతే ఉన్నారో యాకోబు కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడు ఐగుప్తు దేశంలో కానానుల కరువు రాక, వారు నివసించే స్థలంలో కరువు రాక వీరేం చేస్తున్నారంటే ఐగుప్తులోకి వెళ్తారు. ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ యోసేపు యొక్క ప్రధానత్వంలో వీరు నివసించి 70 మందిగా వెళ్ళిన ఈ క్షణము విస్తారమై ఐగుప్తు దేశం, గోషేన దేశంలో నింపబడిన వారిగా ఉంటారు. అయితే ఎప్పుడైతే యోసేపు యొక్క పనులు ఎరుగని రాజుగా ఐగుప్తులో నిలబడి ఉంటాడో,
యేసేపు నామం ఎరుగని రాజు ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్తాడో, వీరి విస్తారతను బట్టి, వీరి ప్రాబల్యతను బట్టి, వీరి ప్రబలడమును బట్టి వీరిని వెంటి పనుల చేత బాధిస్తాడు. వీరు బాధించినప్పుడు ఆ బాధలో వీరు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి దేవుడు ఆ జ్ఞాపకమును బట్టి, వీరు దేవుడిని తలుచుకోవడాన్ని బట్టి, వీరి బాధను చూసి వీరు విడిపించడానికి ఒక రక్షకునిగా మోషేను పంపించి వారిని అక్కడి నుంచి విడిపించారు. కాబట్టి కానానును వారికి ఇస్తానని వాగ్దానం చేశారు. అబ్రహాముకు వాగ్దానం చేసినట్టు ఈ దేశములన్నీ, ఈ ప్రాంతమంతా ఈ సంతానంలో నేను స్వస్థంగా ఇచ్చేదని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చుటను బట్టి వారు ఎప్పుడైతే అరణ్యంలో ప్రయాణమై వెళ్ళినప్పుడు దేవుడు వారిని సంరక్షించి కానానులో చేర్చిన తర్వాత, కానానులో వారు ప్రవేశించిన తర్వాత, కానానులో వారు నివసించినప్పుడు వారు వేసిన మొదటి పంటలోని మొదటి ఫలం తీసుకొచ్చి యాజకుడికి ఒక బుట్టలో సమర్పించాలి. ఎందుకంటే దానికి గల సూచన ఏంటంటే దేవుడు వారికి చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. కాబట్టి వారు ఆ స్థలంలో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి, అయ్యా మేము ఈ స్థలంలో నివసిస్తూ ఉన్నాము, నువ్వు మాకు చేసిన వాగ్దానం నెరవేర్చబడింది దేవా, నువ్వు మాకు చేసిన ఏదైతే ఆజ్ఞ ఉందో అది మేము నెరవేర్చడానికి వచ్చాము నాయనా అని ఒక గంపలో ఏదైతే మనం పొలము వేసుకున్నామో, అది యావలు కావచ్చు, గోధుమలు కావచ్చు, కంకులు కావచ్చు, ద్రాక్ష గెలలే కావచ్చు, నీ పొలములో పండిన ప్రతి ఒక్క ప్రథమ ఫలము, అంటే నువ్వు కోత కోసే ముందు మొదటిగా ఆ కోత దేవునికి తెచ్చి గంపలో పెట్టి యాజకుడి ఎదురు సమర్పించి, యాజకుడు దాన్ని తీసుకెళ్ళి మరి పీఠం మీద పెట్టాలి. పెట్టి దేవా మీరు తీసుకొచ్చారు దీన్ని, ఎందుకంటే మీరు ఐగుప్తు చెరలో నుంచి, ఆ బానిసత్వం నుంచి వారిని నడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని మీరు నిలిపారు. కాబట్టి దాన్ని బట్టి వారు కృతజ్ఞతగా ఆ స్థానంలో వారు ఉండటం బట్టి సమృద్ధిలో వారు ఆహారం సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఆ ఆహారము వారికి కొద్ది ఉన్న దాన్ని బట్టి వారు కృతజ్ఞతగా వారి మొదటి ఫలం తీసుకొచ్చి ఉన్నారని అక్కడ ఉంది. అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది. హార్వెస్ట్ ఫెస్టివల్ ఏదైతే మనం సెలబ్రేట్ చేస్తున్నామో, హార్వెస్ట్ ఫెస్టివల్ ఏదైతే మనం ఆచరిస్తున్నామో, ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఏంటి అంటే మీరు ఐగుప్తు నుంచి ఎప్పుడైతే కానానులో చేరుతారో ఆ దినమున జ్ఞాపకముగా మీరు జ్ఞాపకం తెచ్చుకొని మీ ప్రథమ ఫలము తెచ్చి ఆ మందిరంలో పెట్టండి అనే ఆజ్ఞ అక్కడ నెరవేరుస్తుంది. ఎందుకు ఈ ఆజ్ఞ వీళ్ళు నెరవేరుస్తున్నారంటే, ఒక వ్యక్తి సిరియా దేశంలో నివసించే ఒక వ్యక్తి, బొమ్మలమ్ముకునే ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడి ఒకగానొక జనముగా గొడ్రాలైన భార్యను తీసుకొని తన జనంని విడిచి, తన ఇంటిని విడిచి, తన ఉన్న స్థలమును విడిచి అరామి దేశస్థుడు, అంటే అరాం ఏదైతే ఉందో ఆ స్థలానికి చెందింది, అది సిరియా దేశంలో ఉంది. అబ్రహాం నివసించిన స్థలం, తన ఊరు సిరియా దేశానికి సంబంధించింది. కాబట్టి ఆ సిరియా దేశస్థుడు బయలు వెళ్ళి దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి ఆ వ్యక్తి ఒంటరిగా వచ్చాడు. వృద్ధాప్యంలో 70 సంవత్సరాల 75 సంవత్సరాల మంది దేవుని మాటకు లోబడిన వ్యక్తి బయలు వెళ్ళి దేవుని మాటకు లోబడి సంతానం లేని స్థితిలో నుంచి బహుజనముగా ఆయన దీవించబడిన స్థితిలోకి వచ్చిన వ్యక్తి దేవుని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుడు వారిని సరిపడేసిన వాగ్దానం నెరవేర్పును బట్టి ఆయన నిలబెట్టాడు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుడు ఈ వాక్యము మనకు ఇచ్చున్నాడు. అయితే ఇంకా కింద వచనాలు మనం చదువుకున్నట్లయితే, మొదటి పంట తెచ్చి ఇచ్చారు ఇజ్రాయేలీలు. అయితే ఇదంతా ఏంటయ్యా అంటే శారీరకంగా కాలంలో జరిగించే ఆచారాలు, దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు శారీరకంగా నెరవేర్చారు. అయితే దేవుని మాట గలతీ 6:7 ఈ మాట సెలవిస్తున్నాడు. శారీరక పంట మనం కోస్తూనే ఉన్నాము, ఓకే, ఒప్పుకుంటాం.
ప్రతి ఒక్కరు ఆర్వేశంలో పలహారాలు చేసుకొని వస్తారు. వారు కలిగిన దాంట్లో కోళ్ళను లేదా ఊర్లో అయితే పంట ఏదైతే ఉంటుందో దాంట్లో తెచ్చి అట్టి పండ్లు కానీ బొప్పాయి కానీ మామిడి పండ్లు కానీ సమస్తం ఏదైతే వారి పొలంలో పెరిగి ఉంటాయి మొదటి దాన్ని తెచ్చి దేవునికి సమర్పిస్తారు. పట్టణ స్థలంలో నివసించే వారికి అవకాశం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే పిండి వంటలు లేదా ఏదైనా ఫుడ్ ఇవి ప్రిపేర్ చేసి మనం ఏం చేస్తాం మందిరానికి తీసుకొని వస్తాం. మందిరానికి తీసుకొస్తే దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనము దాన్ని కొంతమంది వేలపాటు వేసి మందిరానికి సంబంధించిన వారు ఆ ధనాన్ని మందిరం యొక్క ధనాగారంలో ఉపయోగిస్తాం కాబట్టి దాని సేవ నిమిత్తము అది ఉపయోగపడుతుంది ఆ ధనము అని. అయితే ఇక్కడ దేవుడు ఇంకో మాట సెలవిస్తున్నాడు. మొదటి సంవత్సరంలో వాళ్ళు అది చేస్తారు, రెండవ సంవత్సరము మూడవ సంవత్సరంలో పంట కోసినప్పుడు దానికి సంబంధించింది కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ద్వితీయోపదేశ కాండం మనము 12వ వచనం ఒకవేళ చూసినట్లయితే 10వ భాగం నుంచి సంవత్సరమున అనగా 3వ సంవత్సరం నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశీయులకును తండ్రి లేని వారికి విధవరాళ్లకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత దశమభాగము 3వ సంవత్సరం ఒకవేళ తెచ్చి నీ రాబడి అంతా దశమభాగం వేస్తే ఈ దశమభాగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అబ్రహాము యాజకునికి ఇస్తాడు. అదే మాదిరిగా యాకోబు తన మామగారికి తప్పించుకొని వెళ్ళినప్పుడు ఆ దేశంలో నువ్వు నన్ను ఒకవేళ ఫలించి అభివృద్ధి చెందిస్తే దేవాని నా రాబడి అంతట్లో దశమభాగం ఇస్తాను. అలాగే ఇక్కడ మన దశమభాగం దేశం ఎవరెవరికి అంత దేవుడు మెన్షన్ చేశాడు. దశమభాగం అంట యాజకులకి ఇవ్వచ్చంట, మరియు పరదేశులు అంటే వేరే దేశం నుంచి బానిసత్వంలో వచ్చిన వారికి ఇవ్వచ్చు. రెండవదిగా వేరే దేశం నుంచి వచ్చి తిండి లేక తిప్పలేక తిరిగే వారికి ఇవ్వచ్చు. మూడవదిగా తండ్రి లేని వారెవరయ్యా అంటే తల్లి ఉండి తండ్రి లేని వారు, అనాథ పిల్లలకు ఈ అన్నీ ఎవరు చెప్తున్నాడు దశమభాగం. మూడవదిగా తండ్రి లేని పిల్లలకు అయిపోయిన తర్వాత నాలుగవదిగా విధవరాళ్ళకి ఇవ్వాలంట దశమభాగం. మందిరం వేసే దశమభాగం ఉంటుంది కదా, మనము సేవకులు అయితే వారి జీవులలో కొంచెం అంత సేవ చేసే వారి సేవ చేస్తున్నారు. మళ్ళీ ఇది చేస్తున్నారో లేదో తెలియదు, వారి సంపాదన వారికి వస్తుంది, వారి కుటుంబ పోషణ జరుగుతుంది. అయితే మిగతా 10 మంది కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చిన డబ్బు చేత పోషించబడాలని ఉంది. ఈ దేవుని సన్నిధానంలోకి వచ్చే డబ్బు చేత అనేక మంది పోషించబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరయ్యా అంటే ఆధారము లేక దేవుని మీద ఆధారపడిన వారు పోషించబడాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆయన మందిరంలోకి వచ్చే ప్రతి ఒక్క రూపాయి అదిగో ఎవరికి ఆధారపడాలంటే ఏ ఆధారం లేక దేవుని మీద ఆధారపడిన వారికి అది మూలమై ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. విధవరాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నాడా? జీవము లేని దేవుడు యెహోవా సెలవిస్తున్న మాట, విధవరాళ్ళ పక్షాన నేను నిలబడి యుద్ధం చేయగలిగిన వాడని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఆ దేవుడే చెప్తూ ఉన్నాడు, దశమభాగంలో నువ్వు వీరికి పరిచారం చేస్తూ ఉన్నావా? అయితే మందిరంలో ఇస్తేనే దశమభాగం కాదు, కానీ వీరికి కూడా పెడితే అది దశమభాగమే. వీరికి పెట్టాలి. యాజకులకు ఏమంటున్నాడు కాదా దేవుడు అనట్లేదు, కానీ యాజకులతో పాటు వీరికి కూడా
సేవ చేయమంటున్నాడు. నీ దశమ భాగం అనాథ పిల్లలకు బ్రతకాలి. నీ దశమ భాగంలో తండ్రి లేని వారికి నువ్వు సహాయం చేయాలి. నీ దశమ భాగంలో విధవరాలకు నువ్వు ధన సహాయం చేయాలి. నీ దశమ భాగంలో పరదేశులకు నువ్వు సహాయం చేయాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరియు మనము ఈ దినమున చేసుకునే శారీరక సంబంధమైన ఆజ్ఞ ఏదైతే నెరవేరుస్తున్నామో మన పొలములోంచి మనము తీసి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నాం. అదే మాదిరిగా అయితే దేవుడు కొత్త నిబంధనలో కూడా సేమ్ ఇదే మాదిరిగా ఆజ్ఞించి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఇప్పటి వరకు మనం శారీరకంగా ఫలం తెచ్చి దేవుని సన్నిధిలో కృమ్మరిస్తూ ఉన్నాము. శారీరకంగా మన ఫలములు తెచ్చి దేవుని సన్నిధిలో కృమ్మరిస్తూ ఉన్నాము. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలను, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనిషి ఏ పంట విత్తుతాడో ఆ పంటనే కోయును. ఏదైనా తన శరీర చరణను బట్టి విత్తువాడు తన శరీర క్షయమును బట్టి పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. అయితే దేవుడు ఇక్కడ గలతీయుల పత్రికలో రాసిన మాట ఏంటంటే, హార్వెస్టింగ్ స్పిరిట్, ఇంతవరకు శారీరకంగా మనం సమర్పిస్తున్నాము, అది దేవుని యొక్క విధియే. అయితే దేవుడు ఒక వాక్యం ఇస్తా అన్నాడు. ఏమని? ఆత్మీయంగా నీ పంటను విత్తాలి అని. ఏం విత్తాలయ్యా అంటే, ఆయన సన్నిధిలోని ఆత్మీయ పంటను విత్తాలి. ఏంది అంటే, శవకులను పోషిస్తున్నావు, అదే మాదిరిగా ఆత్మీయంగా నువ్వు పోషించబడాలి. దేవుని సన్నిధిలో పోషించబడాలి. ఆత్మలో నీవు అభివృద్ధి చెందాలి. ఆత్మలో నీవు ఎల్లలు దాటాలి. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వీవి ఏదైతే ఉందో దాన్ని బట్టి నీవు దేవుని గణపరచాలి. ఎందుకు దేవుని నువ్వు గణపరచాలంటే, ఏ విధంగా అయితే ఐగుప్తు దేశం నుండి కానానుకు ఇశ్రాయేలును నడిపించి ఈ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో, అదే మాదిరిగా లోకమనే ఐగుప్తు నుంచి ఆయన రాజ్యమైన కానాను కార్యాలను అర్పించుటకు నిన్ను మార్గంలో పెట్టాడు. కాబట్టి ఇదిగో లోకమనే ఐగుప్తు చెరలో నుండి, పాపపు బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపించాడు. కాబట్టి తన స్వకీయమైన రక్తమును ఇచ్చి ఆయన విడిపించాడు. కాబట్టి ఇదిగో దానిని బట్టి నీవు ఆత్మీయమైన అర్పణ సమర్పించాలి దేవుని సన్నిధిలో. ఇదిగో ఈ లోక సంబంధమైన ఐగుప్తులో చెరలోంచి విడిపించబడి నువ్వు నిత్యమైన ఆయన మహిమ ఆయన సన్నిధిలో నిలబడి ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞత అర్పణ ఆయనకు సమర్పించాలి. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు సమర్పిస్తున్నారు, శారీరక సంబంధమైన మొదటి స్థలము తెచ్చి సమర్పిస్తున్నారు. అయితే నువ్వు ప్రతి దినము మొదటి సమయము మొదటి స్థానము దేవునికి ఇస్తాది ఆయన ఆత్మీయమైన సమర్పణ. నీ ఆత్మీయ జీవితంలో దేవునికి నువ్వు ఇచ్చే మొదటి స్థానమే నువ్విచ్చే అర్పణ ఆయనకు, నువ్విచ్చే బలి ఆయనకు, నువ్వు తెచ్చే కానుక ఆయనకు. అయితే మనుష్యుడమైన నీవు శారీరకమైన పంట విత్తుతున్నావా, ఆత్మీయమైన పంట విత్తుతున్నావా? నీవు ఏ పంట విత్తుతావో ఆ పంటనే నీవు కోస్తావు. నువ్వు గోధుమలు విత్తితే గోధుమ పంటనే కోస్తావు. నువ్వు గురుగులు విత్తితే గురుగుల పంటనే కోస్తావు. నువ్వు కంకులను విత్తితే కంకులనే కోస్తావు. అయితే నువ్వు గోధుమలు విత్తి కంకులు కొయ్యాలంటే కాదు, ద్రాక్ష విత్తి అంజూర కొయ్యాలంటే కాదు, నువ్వు ద్రాక్షనే కొయ్యాలి, అంజూరం విత్తి అంజూరమే కొయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ విత్తనం అదే ఫలాన్ని ఇస్తుంది. అయితే నీ విత్తనం దేనికి సంబంధించిన విత్తనంగా ఉన్నది? లోకానికి సంబంధించిన విత్తనముగా ఉన్నదా, దేవునికి సంబంధించిన విత్తనముగా ఉన్నదా? దేవుని నుంచి ఒకవేళ
నీ విత్తనం యొక్క బీజము పడి ఉంటే, దేవుని యొక్క బీజము, వాక్యం అనే బీజం నీలో పడి ఉంటే, ఆయన ఆత్మ అనే నీటిని ప్రతిదినము నీ మీద కుమ్మరిస్తే నువ్వు మొదటిగా మొక్కగా మొదలవుతావు. గింజ నుంచి మొక్కగా నువ్వు మారుతావు, మొక్క నుంచి మ్రాడుగా నువ్వు మారుతావు. మారుగా మారిన నీవు ఆయనతో నిత్యం అంటు కట్టబడి ఉంటే పువ్వుగా ఫలించి, ఇదిగో కాయలను నీ నుండి నువ్వు తీసేదవు. నీవు దాని నుండి ఫలించాలంటే ఆయనలో అంటు కట్టబడి ఉండాలి. దేవునిలో అంటు కట్టబడి ఉంటే నీ ఫలము అధికమగును. నువ్వు ఒకవేళ విత్తనంగా నువ్వు భూమిలో పాతి పెట్టబడితే, విత్తనంగా నువ్వు భూమిలో స్థిరపరచబడితే, మట్టిలో నువ్వు చనిపోవాలి. మొదటిగా నీ స్వకీయమైన, నీ లోక సంబంధమైన, నీ పూర్ణ స్వభావం ఏదైతే ఉందో, పాత స్వభావం ఏదైతే ఉందో అది తొలగించబడితేనే, నువ్వు చనిపోతేనే నీలోంచి మొలక అనేది వస్తుంది. ఆ గింజనం చనిపోతేనే దాంట్లోంచి మొలక వచ్చి చెట్టుగా మారి అనేక విత్తనాలకు అది మూలమవుతుంది. దేవుడు అదే ప్రభువైన క్రీస్తు వారు సైతం ఆయన వచ్చి ఈ మట్టిలో, ఈ భూమిలో గింజ వలె ఆయన తన దేహాన్ని చంపేసుకొని అనేకమైన గింజలకు, అనేకమైన జనాలకు ఆయన మూలమై ఉన్నాడు. అయితే ఆయన సెలవిస్తున్నమాట, ఆత్మీయ పంటను కోయటకు సిద్ధంగా ఉన్నావా? అయితే రెవల్యూషన్స్ మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో సైతము ఒక ఆయన మేఘం మీద వస్తూ ఉన్నాడంట పంట కోయడానికి. ఆయన చేతిలో కొడవలి ఉందంట. అయితే ప్రకటన గ్రంథం 14:15 మనం ఒకవేళ చూసుకున్నట్లయితే ఆ కొడవలి ఏం చేస్తుందంటే కోతకాలానికి వచ్చిన పంటను కోయడానికి ఉంది. అయితే నువ్వు ఫలిస్తున్నావా లేదా? నువ్వు ఫలించకపోతే నువ్వు కోయడానికి రావు. ఫలించినదే దేవుడికి వస్తాడు. ఒకవేళ నువ్వు ఫలించకపోతే ఆత్మీయంగా, నువ్వు ఒకవేళ ఫలము పొందువాడి కాకపోతే ఆత్మీయంగా, ఆయన కొడవలి నీ మీద ఉండదు. కోయబడితేనే నీకు విలువ, కోయబడితేనే నీకు వెల, కోయబడితేనే నీవు ఆయన చేతిలో ఉంటావు. కోయబడకపోతే నీవు విడవబడతావు. ఫలించని ప్రతిదీ విడవబడుతుంది. ఫలించని మొక్కను మనం కోయం కదా, ఫలించని ఫలము మనం తీసుకున్నాం. మనుషులమైన మనమే తీసుకున్నప్పుడు సర్వశ్రేష్ఠుడు, సర్వశక్తిమంతుడు, దూతలకు అధిపతి అయిన ఆ రారాజు ఈ ఫలాన్ని ఎలా తీసుకుంటాడు అనుకుంటున్నావు? ఆచారాలు, వ్యవహారాలు పాటించే నీవు ఆత్మతో అంటుకట్టక ఉంటే నువ్వు ఫలించవు. లోక సంబంధమైన ఆచారాన్ని ఆత్మతో అంటకట్టబడదు, కానీ ఆయన ఆత్మ నేను ఆయన ద్వారా అంటకట్టింపజేస్తుంది. ఆయన ఆత్మను ఫలించాలి. నువ్వు మొదటిగా ఆత్మఫలం అనేది నువ్వు పొందుకోవాలి. మొదటిగా ఆయనలో నువ్వు ఫలించిన దినమున నిశ్చయంగా ఆయన నిన్ను పంటలో కోసి దాని యొక్క ఫలము ఆయన ఏం చేస్తాడంటే ఆ వేళను దేవుని ఎదుట చూపిస్తాడు. దేవా, ఈ విత్తనమును బట్టి ఇంత ఫలం వచ్చినది నాయన. నీ ఫలము దేవుని ఎదుట నిలబడినప్పుడు అధికముగా ఉందా, కొద్దిగా ఉందా? విత్తబడిన వాడిగా ఉన్నా, ఫలించబడిన వాడిగా ఉన్నావా? లేదా విత్తబడి ఫలించక ముఖవలె అలాగే ఉండి నువ్వు ఫలించక అలాగే విడవబడి ఉన్నావా? ప్రకటన గ్రంథంలో ఇదే మాట సెలవిస్తుంది. ఆత్మీయ పంట కోయటం దేవదూత అంతకాలం అంతా దిగి వచ్చినప్పుడు ఫలించిన ప్రతిదీ కోయబడుతుంది, ఫలించిన ప్రతిదీ విడవబడుతుంది. అది ఎక్కడ పడుతుంది అయ్యా అంటే ఫలించని ప్రతి చెట్టు అగ్నిలో వేయబడుతుంది, నిత్యాగ్నిలో. ఫలించిన ప్రతి ఒక్క ఈవి తీసుకెళ్లి పరమందు దేవుని సన్నిధిలో నిలబెట్టబడుతుంది. త్రాసులో వేసినప్పుడు నువ్వు పూల్చబడతావు, నీ వేల తెలుపబడుతుంది. కోతకాలం జరుపుకునే మనం, కోతకాలంలో మనం ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహించిన ఆశ కలిగిన వారిగా ఉండాలి. కోతకాలం మనం జరుపుకుంటున్నాము. ఎందుకు జరుపుకుంటున్నాము చెప్పాను ఇక్కడ వరకు. అయితే కోతకాలంలో
మనం పంట వలె ఉండాలి. కోత కాలంలో మనము ఆయన పంటకు మాదిరిగా ఉండాలి. ఫలించని ప్రతి ఒక్క ద్రాక్ష చెట్టు యొక్క తీగలు ఆయన నుంచి వెలువడతాయి. ఆయనతో అంటు కట్టబడిన ద్రాక్ష వల్లి ఏ వల్లిగా మారుతుంది. ఆయన అంటు కట్టబడినదే ఫలిస్తుంది. ఎందుకంటే ఆయన జీవజలపు ఊట అయిన వాడు కనుక ఆయనతో అంటు కట్టబడాలి. మనం ఆయనలో అంటు కట్టబడాలి మనము. అయితే శారీరకమైన కోత మనం కోయించున్నాం, కానీ ఆత్మీయమైన కోత మనలో కొదువై ఉన్నది. అనేకులము ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాము. అనేకులము దేవుని యొక్క రాజ్యము గురించి చింత లేక ఉన్నాము. అనేకులము దేవుని యొక్క ఫలములను అనుభవించి ఆయనతో మేలు పొందుకొని మనం దూరంగా ఉన్నాము. దేవుని యొక్క మేలును మనల్ని బహుగా దీవించినప్పటికీ గ్రహించలేక ఇంకా ఏదో కావాలని ప్రయాసపడతాం. అయితే దేవుడు సెలవిస్తున్న మాట, నీ ప్రయాస అంతయు వ్యర్థమే. నువ్వు భూమి యందు ఏది సంపాదించుకున్నా అది వ్యర్థమే. పరలోకమందు నీ ధనము సమకూర్చుకున్నట శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు మీరు ఫలించాలని ఎదగాలని ఆశ కలిగిన వాడుతూ ఉన్నాడు. మీలో ఆయన స్థిరత్వం ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన కృప మీకు నెమ్మదించుకున్నట్లు ఆయన జీవజలపు ఊటాయి ఆయన యోరణ మీరు నాటబడి తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె మీరు ఉండాలని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడు. తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు ఆకు వాడక ఉంటుంది. ఆత్మీయ స్థితిలో ఆహారక మనము దేవుళ్ళు అంట కట్టబడిన వారిగా ఉండాలి. ఈ దినమున దేవుడు సెలవిస్తున్నమాట, శారీరకమైన కోతకాలపు పండుగను జరుగుతున్నా కానీ ఆత్మీయమైన కోతకాలపు పండుగ జరిగే దినములలో నీ వంతులు కోతగా ఉండాలి. అందులో నీ ఫలము ఉండాలి, అందులో నీ కాయలు ఉండాలి, అందులో నీ భూఫలము శ్రేష్టముగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ప్రతి ఒక్క ఆచారం నెరవేరుస్తాం, ప్రతి ఒక్కటి మనము చేస్తాం. అన్యుల ఆచారం కూడా చేస్తాం. ఈ మధ్య నేను బాగా చూసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ నల్లదారాలు కట్టుకుంటున్నారు కాళ్ళకు. ఎందుకు కట్టుకుంటున్నారు మాకు తెలియట్లేదు. ఎవరినైనా అడిగితే ఏంటంటే దిష్టి అంట, దిష్టి తొలగిపోవడానికి నల్లదారాలు కట్టుకుంటున్నారు. సరే, నల్లదారం నీ దిష్టిని ఆపుతుంది కదా, అంటే నలుపు అనేది నీ దిష్టిని ఆపుతుందని నువ్వు నమ్ముచున్నావు, అంతే కదా. అంటే ఆ దారము నీకు కలిగే ప్రతి ఒక్క దాన్ని ఆపుతుంది. ఆపేది దిష్టిని ఆపేది, నీ మరణాన్ని ఆపేది అన్ని బాగా ఉన్నాయి. అయితే సరే, లోకంలో ఉండే వాళ్ళు వారి ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళు పెద్దల పారంపర్యంగా వచ్చినాయి కాబట్టి వారు ఆచరిస్తూ వచ్చారు, తప్పు లేదు. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి. వాక్యం చదువుతున్నా నేను ఎందుకు పాటిస్తున్నాను అన్యుల ఆచారాలు? వారికి తెలియదు కాబట్టి వారి పెద్దలు చెప్పారు, సరే వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. మరి నువ్వెందుకు కాళ్ళకు దారాలు కడుతున్నావు, చెంపలకు కాటిక పెడుతున్నావు, ఇంత పెద్ద బొట్టు పెడతావు పిల్లలకు ఎందుకు పెడుతున్నావు? దేని ఎంత పెడుతున్నావు? అన్ని ఆచారాలు ఆచరించడానికి ఎందుకు పెట్టావు? అంటే నలుపు అనేది నీకు దిష్టి తగిలించదు, ఓకే. మీరు ఆలోచించే రీతిలో నేను కూడా దేవుడు నాకు ఆలోచన పుట్టించడము కొంతకాలంగా. మీరు ఆలోచించే రీతిలో నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. నా చుట్టూ నలుపే ఉంది, నా కనుబొమ్మలు నలిపే ఉన్నాయి, నా కళ్ళ రెప్పలు నలిపే ఉన్నాయి, నా కళ్ళు నలిపే ఉన్నాయి, ఓకే. నా కను గుడ్డు కూడా నలుపుగానే ఉంది. దేహంలో ఇంత నలుపు ఉండగా మరి దిష్టి నీకు ఎందుకు తప్పుతుంది? ఆ దారం నేను ఆపేది అంటే సరే, అది కూడా నలుపు కలిగిన దారమే కదా.
దాని బదులుగా నీ దేహంలో ఇన్ని ఉన్నాయి కదా, దేవుడు ఇన్ని పెట్టిన నాకు సంబంధించినవి. మరి ఎందుకు నువ్వు మళ్ళీ ఒక ఆచారం ఆచరిస్తున్నావు? నీ నమ్మకం ప్రకారం అయితే నలుపు అయితే నీ దిష్టిని ఆపుతుంది, నీ కలిగే ఆ అపాయాన్ని ఆపుతుంది, నీ కలిగే ప్రతి ఒక్కటి ఆపుతుంది కదా. మరి నీ దేహంలో ఉండేది, ప్రతి ఒక్క భాగంలో నలుపు అనేది ఉండగా నీ మూఢ నమ్మకాలను వదిలి దేవుని సన్నిధిలో స్థిరంగా క్రైస్తవుడు అంటే లోకం యొక్క ఆచారాలు పాటించడం కదా క్రైస్తవం. లోకం నేర్పించాలి, ఇది కాదని నేర్పించాల్సిన నీవే నల్లదారాలు కట్టుకోవాలి, నీవే ఎంత పెద్ద కాటుక బొట్లు పెడితే తెలియనివాడు ఏం చేస్తాడు? భక్తి ఉండే నీవే అది చేస్తున్నావు, మందిరానికి వచ్చి నీవే అది చేస్తున్నావు, బోధించే నీవే అది చేస్తున్నావు. తేడా ఏముంది? నీకు పక్కన మార్పు లేని మనస్తత్వం మనలో ఉంది, వాటిలో ఉంది. నువ్వు లోకానికి వేరే ఉన్నావని నీకు వేరుగలేని స్థితిలో ఉన్నావు. లోకం యొక్క ఆచారాన్ని ఆచరించొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు దాన్ని ఎందుకు ఆచరిస్తావు? అంటే దేవునితో నీ వాటి కట్టి లేవలే కదా. నీ భక్తి అంతా భయభక్తియే. నీ భక్తి అంతా క్రియల వలన భక్తి కాదు. నీ క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చింది. మన జాగ్రత్త సుమే. నీ ప్రతి ఒక్క క్రియ తీర్పులోకి వస్తుంది. నీ ప్రతి ఒక్క క్రియ దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. దేన్ని నువ్వు పాటిస్తావో, దేన్ని నువ్వు చేస్తావో అని భక్తి ఏమైనా దేవుడు తూల్చినప్పుడు జాగ్రత్త. నువ్వు ఫలించకపోతే దేవుని సన్నిధిలో నువ్వు ఎన్నికలేదురా పొట్టు వరే లేచిపోయి నిత్యమైన కోపంలో నువ్వు దిగపో వరకు జాగ్రత్త. ఈ దినముని ఈ దీపాన్ని సరి చేసుకొని నీ భక్తిని సరి చేసుకుని దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మీరును నేను ఈ దినం నుంచి దేవుని సన్నిధిలో యథార్థమైన భక్తి చేయనప్పుడు అనే సన్నిధిలో మనము నిలబడి ప్రార్థిద్దాం.